సెన్సిటివ్ సినిమాల దర్శకుడిగా పేరున్న శేఖర్ కమల ప్రస్తుతం ధనుష్ హీరోగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో కుబేర సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. రష్మిక మదన హీరోయిన్గా నటించిన ఈ మూవీ జూన్ 20వ తారీఖున అంటే మరొక 10 రోజుల్లో పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో రిలీజ్కు రెడీ అవుతుంది. ధనుష్ బిచ్చగాడిగా, నాగార్జున కోటీశ్వరుడుగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా ఈ మూవీ రన్ టైంపై రకరకాల వార్తలు షికారు చేయడం మొదలైంది. ఇప్పటికే టీజర్ సాంగ్స్తో సినిమా మీద అంచనాలు భారీగా పెంచారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే మరొక 2 రోజుల్లో ట్రైలర్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ ట్రైలర్తో సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. శేఖర్ కమల రెగ్యులర్గా తన సినిమాల కోసం ఎక్కువగా ఫుటేజ్ని వాడుతున్నాడని, దాని ఎడిటర్ టేబుల్ వద్దకు వచ్చేసరికి కావాల్సిన వరకు ట్రిమ్ చేస్తారనే టాక్ ఉంది. అయితే ఇటీవల రన్ టైం విషయంలో ఎవరూ రాజీ పడ్డం లేదు కాబట్టి కుబేర రన్ టైం కూడా 3 గంటలకు పైగానే ఉంటుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా శేఖర్ కమల ప్లాన్ చేసుకుని ఈ మూవీ రన్ టైంని 3 గంటల్లోపే కుదించడం విశేషం. ఒక దశలో ఈ సినిమా రన్ టైం 3 గంటల 45 నిమిషాలు ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెడుతూ టీం కుబేర రన్ టైంని 2 గంటల 50 నిమిషాలకు ఫిక్స్ చేశారు. నాగార్జున కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసిన ఈ మూవీకి ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటించగా కథకు కీలకమైన క్యారెక్టర్లో కింగ్ నాగార్జున నటించడం గమనార్హం. ఉత్తరాది మార్కెట్ కూడా దృష్టిలో పెట్టుకుని హిందీ నటులను కూడా కీలక పాత్రల కోసం తీసుకున్నారు. ఓ బిచ్చగాడికి, ఓ అపర కోటీశ్వరుడికి మధ్య సాగే సమరం నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని, బిచ్చగాడిగా ధనుష్, కోటీశ్వరుడుగా కింగ్ నాగార్జున నటిస్తున్నారని, వారిద్దరి క్యారెక్టర్స్ సినిమాకు ప్రధాన హైలైట్గా నిలుస్తాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీ ఈ నెల 20వ తారీఖున భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన టీం సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీపై క్రేజ్ మరింతగా పెరుగుతూ వస్తుంది. మరొక విశేషం ఏంటంటే ఈ సినిమా ఆంధ్ర హక్కులను భారీ మొత్తంలో కోట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల కథనం. గతంలో ధనుష్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా హైప్ ఉండేది కాదు, కానీ కుబేరాకు మాత్రం విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం కింగ్ నాగార్జున అని తెలుస్తుంది. ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అదే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో హైప్ని, బిజినెస్ పరంగా భారీ క్రేజ్ని క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. బిజినెస్ పరంగా భారీ క్రేజ్ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఫలితం విషయంలో అక్కినేని అభిమానులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. దీనికి తోడు రఘువరన్, బీటెక్, సర్ వంటి ఈ సినిమాలతో ధనుష్ కూడా తెలుగులో మంచి మార్కెట్ని క్రియేట్ చేసుకోవడం, వీరిద్దరూ స్టార్ ఇమేజ్కు శేఖర్ కమల క్రేజ్ కూడా తోడవడంతో కుబేరా షూర్ షాట్ హిట్ అని అంతా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమని ఇన్సైడ్ టాక్. ప్రీ రిలీజ్ బజ్ పతాక స్థాయికి చేరిన ఈ మూవీ జూన్ 20వ తారీఖున అంతా ఆశించినట్టుగానే బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. కుబేర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.